హాయ్ అండి. హలో బిగ్ బాస్ చూస్తున్నారు. ఈ చూసాను. వీక్ ఎలా అనిపించింది మీకు? ఈ వీక్ అయితే నిజంగా బిగ్ బాస్ అన్లిమిటెడ్ ట్విస్ట్ అన్నట్టు దానికి తగ్గట్టుగానే ఆల్రెడీ ఇంటికి వెళ్ళిన వాళ్ళు వచ్చి నామినేట్ చేయడం నిజంగా షాకింగ్. నాకైతే ఈమె సీత నామినేషన్ షాకింగ్ అనిపిస్తుంది. ఆమె చూస్తే విష్ణు గేమ్ బాగా ఆడుతుందాం అంటుంది. ఆమె ఆడిందే ఒక గేమ్ టాస్క్లో, ఇంకా సండే టాస్క్ మాత్రం ఆడుతుంది. ఇంకా కొన్ని విషయాల్లో ట్రై చేసింది, ఎక్స్ప్లోర్ చేసింది ప్రేరణని. ప్రేరణ వరకు ఆమె సైడ్ ఇంకా ఆమె ఆప్షన్ ఉంది కాబట్టి ఆమె ఇచ్చేసింది. రోహిణి స్టార్టింగ్ బ్రీఫ్ కేస్ ఇచ్చిన, అంటే ఫైనల్ వరకు సపోర్ట్ ఇంపార్టెంట్. ఫైనల్ వరకు చాలామంది సపోర్ట్ చేశారు బ్రీఫ్ గేమ్లో. ఆ ప్రకారంగా నబీల్ ఇచ్చింది ఓకే. ఇంకా కొంచెం కన్నడ తెలుగు అన్నట్టు కొంచెం డివైడ్ టాపిక్స్ ఉంటే ఇప్పుడు మొత్తం కన్నడ బ్యాచ్ వచ్చేసారు. ఇంకా బిగ్ బాస్ కొంచెం నెగిటివిటీ ఎక్కడో దీనివల్ల మొత్తం కన్నడ బ్యాచ్ నామినేషన్లో ఉండడం వల్ల కొంచెం ఇంకా పాజిటివ్, చాలా పాజిటివ్. నామినేషన్స్ ఎలా అనిపించిందండి? మణికంఠ నామినేషన్ చేస్తే అంటే అతను నామినేషన్ చేస్తున్నాడా, ఎంకరేజ్ చేస్తున్నాడా అన్నట్టు. అది ఎట్లా అంటే పాయింట్స్ ఎట్లా అంటే నామినేషన్ చేసినట్టు ఉండాలి. ఆయన చూస్తే ఎంకరేజ్ చేస్తున్నట్టు. ఇంకా ఆల్రెడీ బయటికి వెళ్ళాడు, ఇప్పుడు కొంచెం సేఫ్గా మాట్లాడడం ఏంటి అంటే హౌస్లో ఉన్నప్పుడు స్ట్రాంగ్గా మాట్లాడాడు. ఇప్పుడు హౌస్ బయటికి వచ్చాక సేఫ్గా మాట్లాడిన అనిపించింది. నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఇంకొకటి ప్రేరణ చాలామంది ఓట్స్ చేయడం అయితే నాకైతే బాధేస్తుంది. అంటే ఇంకా 10 సీజన్లు అయినా లేడీస్కి టైటిల్ ఇస్తారా? ఇంకా ఇంతకన్నా ఆమె ఇంకా గేమ్స్ ఇంకా ఎవరు ఆడతారు నాకు అనిపించింది. ఇంకా 10 సీజన్లోనే ఇస్తారా లేదా లేడీస్కి టైటిల్ అనిపించింది. ఆమె వరకు చాలా బాగా ఆడింది. ఏదో కొన్ని విషయాల్లో నోరు జారింది, అలా ఏదో నిఖిల్ విషయంలో కొంచెం మాట్లాడింది కానీ నోరు జారింది. కానీ ఇంకా గౌతమ్ విషయంలో అదేమి అంత బ్యాడ్ వర్డ్ కాదు. సీతాఫలం అంటే అక్కడ ప్రతి ఒక్క ఫ్రూటు ప్రోటీన్ అన్నట్టు థింక్ చేస్తాం, మనమే థింక్ చేస్తాం. ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఉన్న దాంతోనే సర్దుకోవాలి. ఇంకా సీతాఫలం ఆల్రెడీ తిన్నా కూడా మళ్ళీ ఇంకా తినొద్దు, ఇంకొకటి ఉంది అన్న కూడా అతను తిన్నాడు, రూల్స్ బ్రేక్ చేశాడు. అందుకే అదేం పెద్ద బ్యాడ్ వర్డ్ ఏం కాదు. ఇంకా అవినాష్ విషయంలో అది ఏదో దాచినప్పుడు ఫ్యామిలీ వచ్చినప్పుడు అది మొత్తం చెత్త చేశారు. వాళ్ళు క్లీన్గా లేరు కాబట్టి, వాళ్ళు క్లీన్ చేయరు కాబట్టి మొత్తం నా మీదే పడుతుంది అన్నట్టు అది కొంచెం వర్డ్ అనింది. అది ఏం బ్యాడ్ కాదు. అవినాష్ అనింది. యష్మికి గొడవ అయింది కదండి, వాళ్ళిద్దరు ఎవరిది కరెక్ట్ అంటారు? ఇక్కడ కరెక్ట్ అని ఎవరిది అని థింక్ చేయలేము. ఇక్కడ అంటే ఒకరినొకరు ఇష్టపడుతుంటారు. ఇంకా నిఖిల్ గారి ఓల్డ్ స్టోరీ అయితే ఆమె ఇక అది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. అది ఎందుకు అది అంటే కన్ఫ్యూజన్లో ఉంటే ఈమె ఇష్టపడుతుంది కదా, యష్మి ఇష్టపడుతుంది కదా అని ఏది క్లారిటీగా చెప్పలేదు. ఆమె కూడా ఏదో కొంచెం ఫ్లిప్ అయినట్టుంది కదా, నిఖిల్ని కొంచెం బ్యాడ్ చేయడానికి చూస్తుంది. దాని కరెక్ట్ అంటారు? ఆమె వరకు అంటే ఆమెను సమర్థించుకోవడానికి ఆమె వరకు మాట్లాడుతుంది. అంటే అక్కడ కొంచెం మనకు అనిపిస్తుంది బ్యాడ్ చేయాలని అనిపిస్తుంది, ఆమె సమర్థించుకోవాలని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా కొంచెం బ్యాడ్ అవుతాం కదా, నేను ఏదైనా విషయంలో ఇలా లవ్ విషయంలో సెన్సిటివ్ టాపిక్ కదా అన్నట్టు ఏదో ఎమోషనల్గా అన్నట్టు కొంచెం ఫీల్ అయ్యి ఆమె అలా అనిపిస్తుంది. కానీ ఆమె వరకు సమర్థించుకుంటుంది అంతే. ఇక్కడ ఇద్దరి తప్పు ఒప్పులు ఉన్నాయి. ఇంకొకటి సీత విషయం, ఆమె ఉన్నప్పుడు అస్సలు గేమ్ ఆడలేదు. ఇంకా వీళ్ళ గురించి ఇంత ఓవర్గా టార్గెట్ చేయడం అనిపిస్తుంది. ఇంకా విష్ణు గారిని అనడం, గేమ్ బాగా ఆడుతున్నావు అనడం కానీ, ఇంకా ఈమెని నామినేట్ చేయడం కానీ. విష్ణుప్రియ గేమ్ ఏమైనా ఆడుతున్నట్టు అనిపిస్తుందా మీకు? నాకు అసలు 1 వీకే ఇన్ని సీజన్లు చూసినా 1 వీక్ నేను ఒప్పుకున్నా. 1 వీక్ బాగా ఆడింది. అదేదో లాక్ తీయడం, అది గౌతమ్ చీట్ చేయడం వల్ల ఓడిపోయింది. ఆ 1 వీక్ తప్ప ఇంకా నేను షాక్ అయ్యా. అసలు ఆ టైమే చీఫ్ అవ్వాల్సింది. అంతకుముందు చీఫ్ అయింది. అంతకుముందు చీఫ్ ఎందుకు అయిందో తెలియదు. అప్పుడు ప్రేరణ విష్ణుప్రియ అప్పుడు బాగా ఆడారు. ఇంకా ప్రేరణ అయింది, చీఫ్ అయింది. ఇంకా ఒకరే కార్నర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా తెలియదు టైటిల్ రేస్లో ఎవరున్నారైతే తెలియదు. కండిషన్స్ రావడం వల్ల ఓజీ క్లాన్కి అన్యాయం జరిగిందంటారా? ఖచ్చితంగా అయింది. అంటే వాళ్ళు ఇక్కడ బిగ్ బాసే ఓజీ క్లాన్, రాయల్ క్లాన్ అన్నట్టు డిసైడ్ చేశారు. ఇక్కడ ప్రేరణ కన్సిడర్గా సింగిల్గా ఆడింది. ఆమె గ్రూప్ గేమ్ కాకుండా సింగిల్గా ఆడింది. కానీ అక్కడ వాళ్ళు ఎవరు అంత బాగా ఆడినా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. మెగా చీఫ్కి సపోర్ట్ చేయలేదు. వాళ్ళకే అన్నట్టు ఏదో వేరే వాళ్ళకి అంత బాగా ఆడినా కూడా వంట చేస్తూ అంత హౌస్ మొత్తం ఆడుతూ కూడా వంట చేస్తూ చాలామంది చూసాం అంతకుముందు సీజన్లో. వంట చేస్తూ ఉండే వాళ్ళకు స్టార్టింగే ఎలిమినేట్ అయిపోతున్నారు. ఈమె వంట చేస్తూ ఇంకా హౌస్లో గేమ్స్ ఆడుతూ అన్ని రకాలుగా ఇతను గౌతమ్ లేడీస్ ఫ్రీ డే అన్న టైంలో కూడా వంట చేసింది. అంత గేమ్ ఆడుతూ కూడా ఇచ్చేసింది. అంటే
అది అంతకన్నా ఇంకా గేమ్ ఎవరు బాగలేడు అనిపించింది. ప్రేరణను అందులో టార్గెట్ చేశారంటారా? ఖచ్చితంగా ఇంకా బిగ్ బాస్ కూడా అక్కడ చూస్తే మొత్తం అదేనే సెన్సిటివ్గా చూపిస్తున్నారు. ఆమె స్ట్రిక్ట్గా అంటే ఇంకేం అక్కడ ఆమె కనబడేది చేస్తుంది. మనం చుట్టుపక్కన ఏమైనా నీట్లే లేకపోతే అరే నెగిటివ్ అయిపోతుంది మన మైండ్. ఆమె ఆ ప్రకారమే అంతమంది మెగా చీఫ్లు చూసాం. ఈయన శివాజీ గారు వచ్చినప్పుడు కూడా నువ్వు బాగా చేసావు మెగా చీఫ్గా అని అన్నారు. ఇతను గౌతమ్ కూడా క్లీనింగ్ విషయంలో అన్నాడు, అంతే క్లీనింగ్ విషయంలో బాగా చేశాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇంకా అన్ని ఏదైనా కొంచెం ఫస్ట్ మంచిగానే చెప్పింది, తర్వాత వినకపోయినప్పుడు ఏం బూతులు ఏం చెప్పలేదు, నార్మల్గానే ఉంది. సీతాఫలం విషయంలో కానీ అతను పనిష్మెంట్ ఇచ్చినప్పుడు పాత్రలు తోమే విషయంలో కానీ ఫస్ట్ మంచిగానే చెప్పింది, బూతులేం వాడలేదు. అదేమి మంచిగానే చెప్పింది. అంతకుముందు వాడింది కానీ తర్వాత సారీ చెప్పుకుంది. తర్వాత ఇంకా నాకైతే ఇంతకన్నా బాగా ఆడలేదు. ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈ వీక్ అయితే నాకు ఎందుకో పృథ్వీ అనిపిస్తుంది. పృథ్వీ అప్పుడే అంతకుముందు అగ్రెషన్ టైంలో అప్పుడే ఎలిమినేట్ అవుతారు అని అనుకున్నాం. ఈ వీక్ అయితే అనిపిస్తాను పృథ్వీ. చూడాలి, ఇంకా కొన్ని డేస్ ఉంది, అది ఎంతవరకు వస్తుందో తెలియదు. టాప్ లైవ్లో అయితే ప్రేరణ, నిఖిల్, గౌతమ్, నబీల్ అనుకుంటున్నా. చూడాలి ఎంతవరకు వస్తారో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అన్లిమిటెడ్ ట్విస్ట్ ఇంతకన్నా ఇంకా బిగ్ బాస్ అన్లిమిటెడ్ చాలా బాగా తీయలేదు. ఇంకా నెక్స్ట్ సీజన్ ఇంకా ఇప్పుడే ఇలా ఉంది, నెక్స్ట్ సీజన్ ఎలా ఉందో అన్నట్టు ఫీల్ అయ్యింది. ఈ అన్లిమిటెడ్ సీజన్ ఒక్కసారే బాగుంటుంది అనుకుంటా, ఇంకోసారి నాకైతే డౌటే ఎలా ఉంటుందో ఎంతో.